ఆత్మహత్యలు అనేవి ఒకే ఒక కారణం వల్ల జరగవు. అవి అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఇవి వారి యొక్క మానసిక, సామాజిక, ఆర్థిక, కుటుంబ మరియు వ్యక్తిగత పరిస్థితుల ప్రభావాలతో జరుగుతూ ఉంటాయి. మానసిక కారణాల గురించి ఆలోచిస్తే డిప్రెషన్ కి గురవడం, ఆందోళన, భయభ్రాంతులకి గురవడం, బైపోలర్ డిజార్డర్, స్కిజోఫోర్నియా వంటి మానసిక వ్యాధులు, జీవితం నిరుపయోగంగా అనిపించడం, నిరాశకు లోనవడం ఒక కారణం అయితే, వ్యక్తిగత కారణాలైన ప్రేమలో వైఫల్యం, పరీక్షల్లో లేదా కెరీర్ లో అపజయం, ఉద్యోగంలో ఇబ్బందులు, వ్యాపారంలో నష్టం, కుటుంబ సభ్యుల మధ్య గొడవలు, ఒంటరితనం, మద్యపానం, మాదక ద్రవ్యాల వ్యసనం లాంటివి మరొక కారణమైతే, సామాజిక మరియు ఆర్థిక కారణాలైన నిరుద్యోగం, ఆర్థిక కష్టాలు, సామాజిక ఒత్తిడి, అవమానాలు, హింసకు గురవడం, కుటుంబం నుండి సమాజం నుండి మద్దతు లేకపోవడం, అప్పులు, దివాళా పరిస్థితి ఇంకా కారణమైతే, సాంస్కృతిక మరియు పర్యావరణ కారణాలైన ఆత్మహత్యను సాధారణ పరిష్కారంగా చూపే సినిమాలు లేదా మీడియా ప్రభావం, గ్రామీణ ప్రాంతాల్లో మానసిక ఆరోగ్య సేవలు అందుబాటులో లేకపోవడం, ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాలు, వలస జీవనం వంటి పరిస్థితులు మరో కారణం కావచ్చు. ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే, ఒకసారి ఆత్మహత్య ప్రయత్నం చేసిన వారికి మళ్లీ ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. వీటి నుండి బయటపడే సహాయం కోసం మాట్లాడడం మొదటి అడుగు. కుటుంబం, స్నేహితులు లేదా మానసిక నిపుణులతో మాట్లాడడం చాలా ఉపయోగకరం. ఆత్మహత్య నివారణ కోసం కొన్ని సమర్థమైన చిట్కాలు నేర్చుకుందాం. మాట్లాడండి, మౌనం వదలండి. మీ మనసులో ఉన్న బాధని, నిరాశను, ఒత్తిడిని నమ్మకమైన వ్యక్తులతో పంచుకోండి. స్నేహితులతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ, కౌన్సిలర్స్ తో కానీ మాట్లాడడం మొదటి చికిత్స. హెల్ప్ అడగడం బలహీనత కాదు అని గుర్తుంచుకోండి. మీరు బాధపడుతున్నప్పుడు హెల్ప్ కోరడం ఒక ధైర్యం. మానసిక ఆరోగ్య నిపుణులు మీకు మంచి మార్గం చూపగలరు. మానసిక ప్రశాంతతను సాధన చేయండి. మెడిటేషన్, యోగా, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ మీలోని ఒత్తిడిని తగ్గిస్తాయి. రోజుకి జస్ట్ 10 నిమిషాలు సరిపోతుంది. మరి సోషల్ మీడియాలో తక్కువ సమయం గడపండి. అతిగా స్క్రోల్ చేయడం వల్ల, ఇతరులతో పోల్చుకోవడం వల్ల నెగటివ్ ఫీలింగ్స్ వస్తాయి. డిజిటల్ డిటాక్స్ కి ప్రయత్నించండి. ఆరోగ్యకరమైన జీవన శైలి అలవాటు చేసుకోండి. సరైన నిద్ర, సమతుల్య ఆహారం, ప్రతిరోజు వ్యాయామం మనసుకు శాంతినిస్తాయి. శరీరం ఆరోగ్యంగా ఉంటే మనసు కూడా స్థిరంగా ఉంటుంది. మీ చుట్టూ సపోర్ట్ సిస్టమ్ ఉండాలి. మిమ్మల్ని అర్థం చేసుకునే కుటుంబం, స్నేహితులు ఉండడం చాలా ముఖ్యం. ఒంటరిగా ఉండకండి. ఎందుకంటే ఈ ప్రపంచంలో సుమారు 850 కోట్ల మంది ప్రజలున్నారు. జీవితంలో చిన్న చిన్న లక్ష్యాలు కూడా పెట్టుకోండి. ప్రతిరోజు ఒక చిన్న విజయాన్ని సాధించండి. పుస్తకం చదవండి, వాకింగ్ చేయడం, ఎవరికైనా సహాయం చేయండి. ఇలాంటివి మనకు ఆనందాన్ని ఇస్తాయి. మీలో ఉన్న భావాల్ని రాయండి.